వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ని ఇది మచిలీపట్నం అనమాట. మనకి ఇక్కడ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి చూసుకున్నట్లయితే వేకెన్సీస్ ఇది జూనియర్ అసిస్టెంట్ అనమాట, నాన్ ఎగ్జిక్యూటివ్, మచిలీపట్నం. ఇది పర్మనెంట్ బేసిస్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ ఒక్క పోస్టు మనకి జూనియర్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది. బీకామ్, బీబీఎం, బీబీఏ, ఇక నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ కంపల్సరీగా ఉండాలన్నమాట. అదేవిధంగా మనకి ఈ యొక్క పోస్టుకు సంబంధించి శాలరీ 82,000. అదేవిధంగా మనకి గ్రేడ్ WG4 ఇవన్నీ అలవెన్స్లు అనమాట, పే స్కేల్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాటికి మనం చూసుకున్నట్లే ఎలిజిబిలిటీ క్రైటీరియా, జనరల్ కండిషన్స్ అయితే చూద్దాం మనం. ఇక ప్రతి ఒక్కరు కూడా ఏజ్ లిమిట్ 28 ఇయర్స్. ఇక ఈ PWBD ఎవరైతే ఉంటారో వారికి 10 ఇయర్స్ అనమాట. 40% అనేది కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ మనం చెప్పేయడం జరిగింది బీకామ్ వాళ్ళు. అదేవిధంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, EWS వాళ్ళకి 60% అయితే ఈ యొక్క సర్టిఫికేట్ పాస్ అయి ఉండాలి. PW వాళ్ళకి 15%. ఇంకా మనకి ఇదిగోండి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చాలా క్లియర్ ఇవ్వడం జరిగింది. 2 పార్ట్స్లో ఉంటుంది, పార్ట్ 1, పార్ట్ 2. జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్ పార్ట్ 1లో. ఇక టెక్నికల్ ట్రేడ్ యాప్టిట్యూడ్ 100 మార్క్స్ అనమాట పార్ట్ 2. ఇక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే చాలా క్లియర్ ఇవ్వడం. బోత్ 2 పార్ట్లో వచ్చేప్పటికి 35% ఉండాలి అన్ని కేటగిరీల వరకు. ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ వాళ్ళకి వచ్చే 30% ఉండాలి బోత్ కేటగిరీలో. ఇది రిటన్ టెస్ట్ ఆధారంగా కంప్లీట్గా జరుగుతుందన్నమాట. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చదవాలి. ఇక పే అండ్ అలవెన్స్ అనమాట. ఇందాక నేను చెప్పాను కదా, 21,500, 3% టు 82,000 వరకు అయితే ఈ యొక్క శాలరీ మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ మంచి పోస్ట్ అనమాట. ఇక ఎగ్జామ్ ఫీజు వచ్చేవాటికి జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ, EWS వాళ్ళకి 295 రూపీస్, యాక్చువల్గా అయితే 250 రూపీస్, 18% GST అని చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, PWD వారికి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు. సో మనం ఫోటో, సిగ్నేచర్, దీనికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ 1 by 1 చదివి అప్లికేషన్ అయితే మనం ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం చాలా క్లియర్గా చూద్దాం. ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. BEL నోటిఫికేషన్ అనేది చాలా మంచిదన్నమాట. బీకామ్, BBM, BBA వాళ్ళు ఎలిజిబుల్ దీనికి. ఇంకా ఆన్లైన్ డేట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. లాస్ట్ డేట్ వచ్చేటి 21th February 2025 అనమాట. రిటర్న్ టెస్ట్ డేట్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. March 16 అయితే 2025 ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్. థ్యాంక్ యూ.